జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, తాళ్లపాక రమేష్ రెడ్డి, తాళ్లపాక అనురాధ, చేజల్ల వెంకటేశ్వర్లు, దొడ్డపునేని రాజనాయుడు తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి పేదవాడు చక్కగా కావాలి, ఎవరు కూడా ఇంటికి కానీ ఉంటాను ఇంటి కానీ పొందకూడదని ఈ పార్టీని స్థాపించారు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు గౌరవులైన నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టకముందు భారతదేశంలో ఎవరికైనా ఇల్లు ఇవ్వటం అంటే 4 తాటాకాకులు 4 తాడిపదులు ఇచ్చేవాళ్ళు. అది సిస్టమ్. అలాంటిది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టంగానే ప్రతి పేదవాడి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఇవ్వటం, ఆ స్ఫూర్తిని ఈరోజు గౌరవమైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్నారు. నా శాఖ తీసుకుంటే టిట్కో హౌసెస్ భారతదేశంలో ఎక్కడ లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే దాన్ని గత ముఖ్యమంత్రి 2,61,000 కంపెనీ ఇచ్చాడు. మరి 7 లక్షల్ని 2,61,000 కుదించి అయినా పూర్తి చేసేట్టు అవి కూడా చేయలేదు. అవి కూడా వదిలేశాడు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదు. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే 2014 ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమంటే, విదేశాలలో పేదలకు ఎలాంటి ఇల్లు ఉండే అట్లాంటి కట్టాం. కూడు గుడ్డ నీడ అనే దాంట్లో ఆ యొక్క నిదానంలో ఒకటి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, కూడు. ఆ స్ఫూర్తితో కడితే నాశనం చేశారు. అయినా మళ్ళా ప్రభుత్వం రావటం ఎన్డీ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆదేశించారు. ఆ డైరెక్షన్లో యాక్చువల్గా టిట్కోస్ అన్నింటినీ పూర్తి చేయడానికి అడుగులేస్తాం. అయితే ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు. ఎక్కడి నుంచైనా అప్పు తేవాలని రాష్ట్రానికి అప్పు ఇవ్వటంలా. ఎందుకంటే మన ఇంటికి ఎట్టయితే ఒక అప్పు తీసుకోవాలంటే లిమిట్ ఉంటుందో, ఈ రాష్ట్రానికి ఉండే లిమిట్ అంతా అయిపోయింది. ఎఫ్ఆర్బిఎం లిమిట్ అయిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి, చక్కటి ఇల్లు ఉండాలని చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం 1 సెంట్ అన్నది, కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో దాన్ని క్లియర్ చేశారు. అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 3 సెంట్లు. అది గొప్ప విషయం, చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని కంటిన్యూ చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారో చేస్తున్నారు. అదేవిధంగా అసలు పెన్షన్ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తున్నామంటే చిన్న విషయం కాదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్స్ ఇవ్వటం. ఇవన్నీ ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిని చేస్తూ, మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలని ఈరోజు అనేక విదేశాల ప్రతినిధులతో మాట్లాడటం, ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేట్టుగా ముందు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ఈ ప్రభుత్వం తీసుకుని తెలియజేస్తూ మరొకసారి రాష్ట్రంలో ఉన్న తెలుగు కార్యకర్తలందరికీ సంవత్సరంలో అడుగుపెట్టి రామారావు స్థాపించినప్పటి నుంచి సమాజం దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదంతో తీసుకొచ్చిన పార్టీ. మతాలు కులాలు అన్నిటినీ ముందుకు తీసుకురావాలి, అన్ని వర్గాలని ముందుకు తీసుకురావాలి. ఈరోజు అనేక మంది వెనకబడిన తరగతులు ఈరోజు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన, అభివృద్ధి, ఇవన్నీ ఈరోజు 10 అంతలు ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు. క్రైసిస్
క్లిష్ట పరిస్థితులు ని ఎలాగా మలుచుకోవాలి, ఎలాగ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలని ఈ భూమి పైన ఎవరినైనా చూసి నేర్చుకోవాలంటే అది చంద్రబాబు నాయుడు. ఎంత పెద్ద క్రైసిస్ ఉన్నా ఈరోజు మన రాష్ట్రానికి మామూలు క్రైసిస్ లేదు. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఊబిలో పెట్టి ఖజానా ఖాళీ చేసి ఎప్పుడు నిలబడే పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ. లీడర్ యొక్క